హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్కి స్వాగతం. ఇందాక గరం మసాలా వేసా కదండి, అది ఇందాక వేరే జార్లో తీసాను. అయితే ఒక స్పూన్ చికెన్ పకోడా చేయడానికి ఒక స్పూన్ గరం మసాలా, లవంగా, చెక్క, మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు మొత్తం కలిపి చేసిన పౌడర్. ఇది కార్న్ ఫ్లోర్ పిండి, గోధుమ పిండి ఒక స్పూన్, కారం ఒక స్పూన్, ఇది కర్డ్ పెరుగు 2 స్పూన్లు, ఇది వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక స్పూన్, ఇది వచ్చేసి తగినంత సాల్ట్. అయితే కొంచెం నిమ్మ ఉప్పు ఇదేనండి, నిమ్మ ఉప్పు చూసించు, అంతే ఇదంతా సాల్ట్ అనమాట. ఫ్రెండ్స్ చూసారా, అంతా చికెన్లో సాల్ట్, నిమ్మ ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం చిన్నులపాయ పేస్టు, గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, పెరుగు మొత్తం ఉంటే ఒక స్పూన్ మైదా కూడా వేయచ్చు, లేదు అందుకని ఇంతవరకు కలిపాను. ఇది 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటుంది పకోడీ చేయడానికి. 4 అవర్స్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నా. ఫ్రిడ్జ్లో పెట్టినాక తీసి ఫ్రై చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఆయిల్ వేసి ఇప్పుడు పకోడీ మళ్ళీ ఫ్రై చేయడమే. ఆయిల్ కాగింది కదా, అంతే. మంట పెద్దగా పెట్టుకొని ఇట్లాగా ఒక 1 పీస్ అనేది వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా బ్రౌనిష్గా ఉదయాన్నే గోరువెచ్చని వాటర్ 2 గ్లాసులు తాగడం వల్ల డైజెషన్ బాగుంటుందండి. అది అందరికీ తెలిసిన విషయమే, అయినా ఇంకోసారి చిక్కా చెప్తున్నాను. 2 గ్లాసులు వాటర్. ఇంకా మేము తాగగలం స్వీట్ అనుకుంటే బెల్లం, న్యాచురల్ బెల్లం, కెమికల్ కలిసింది కాకుండా బెల్లం కలిపిన గోరువెచ్చని వాటర్ అయితే ఇంకా మంచిగా ఉంటుందండి. గ్యాస్ ఉండదు, డైజెషన్ అవుతుంది, పొట్ట అనేది ఉండదు. ఇలాగా ఇంకా అయిపోయింది. బయట అమ్మే చికెన్ పకోడీ మన దగ్గర వాళ్ళు కలర్ వేస్తారు, అందుకని కలర్ఫుల్గా ఉంటుంది. ఆ కలర్ అనేది మనం తినకూడదు. తినడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు మనం దీంట్లో పసుపు కలపలేదు, ప్లస్ కలరు వేయలేదు.
ఇప్పుడు ఇది హెల్దీ రెసిపీ. హెల్దీ అంటే చికెన్ కూడా తినకూడదు అనుకోండి. ఫైనల్గా అంటే 4 పీసెసే ఫ్రై చేశాను. తర్వాత మళ్ళీ చేద్దామని మీకు వీడియో కోసమని 4 పీసెస్ ఫ్రై చేశాను. హెల్దీగా ఉంటుందండి, ట్రై చేయండి. కలర్ ఏం కలపలేదు, ఫుడ్ కలర్, పసుపు కలపలేదు. యాంటీబయాటికే కానీ పచ్చగా అయిపోతుంది, ఈ పీస్ మాడుతుందని చెప్పేసి పసుపు పెట్టలేదు. అయితే హెల్దీ రెసిపీ, ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఈ పీస్ చికెన్ పకోడీ. మా ఓహో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో చాలా హ్యాపీగా ఉంది మీరందరూ లైక్స్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.